ఎలా ఉన్నారా? బానే ఉన్నానులే, నీ వల్ల, నీ దేవుడి దయ వల్ల. మధ్యలో దేవుడేం చేశాడ్రా? అరే ఎప్పుడు చూసినా దేవుడు ఆత్మ అని ఇవే మాట్లాడతావు. అసలు ఇప్పటి వరకు ఎవరైనా ఆత్మను చూసిన ఉన్నారా? మనిషి కోతి నుంచి వచ్చాడని సైన్స్ చెప్తుంది, అన్నీ దేవుడే చేశాడని వీడు చెప్తాడు. నిజమేరా, వీడు చెప్పినట్లు మా చరిత్ర కూడా మనిషి ఆఫ్రికన్ కోతుల నుండి వచ్చాడని ద హిస్టరీ ఆఫ్ హోమోసెఫియన్ కూడా చెప్తుంది. చరిత్ర చెప్పాలంటే దేవుడే చెప్పాలరా. మనిషి కోతి నుండి వచ్చాడన్న చార్ల్స్ డార్విన్ సిద్ధాంతాన్ని ఇప్పుడు నేను పట్టుకున్న బైబిల్తో తప్పు చేసి చూపిస్తా. ప్రపంచానికే మధ్యగా కనిపిస్తున్న ఈ సముద్రం పేరు మధ్యధర సముద్రం. ఇది భూమి మొత్తానికి మధ్యలో ఉండి దిక్కులను చూపిస్తుంది. మనం స్ట్రైట్గా పాయింట్లోకి వస్తే తూర్పు ఆసియా. ఈ తూర్పు ఆసియాలో ఒక ఏదెను తోటను దేవుడు వేశాడు. దీన్ని తడుపుతూ ఒక నది 4 శాఖలుగా ఏర్పడింది: టైగ్రిస్, యూఫ్రటీస్, పీషోను, గీహోను. ఇప్పుడు ఈ పీషోను, గీహోను ప్రకృతిలో మార్పుల వలన పోయాయిలే. టైగ్రిస్, యూఫ్రటీస్ ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉన్నాయి. వీటి ఆరంభం వచ్చేసి తూర్పు ఆసియా ఖండంలోని టర్కీ దేశంలో ఎలిజిగ్ అనే ప్రాంతం. ఇక్కడే మొదటి మనిషి ఆదాము గారి కోసం దేవుడు ఏదెను తోటను వేశాడు. మనిషి జన్మస్థానం గూర్చి బైబిల్ క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల క్రితమే చెప్పింది. దాన్ని పట్టించుకోకుండా సైన్స్ మళ్లీ పరిశోధనలు చేసి ఫైనల్గా బైబిల్ చెప్పిన విషయాన్నే చెప్పింది. మీరు ప్రాక్టికల్గా ఆలోచించండిరా, మనుషుల లక్షణాలెక్కడా, కోతుల లక్షణాలెక్కడా? అది గమనించిన చార్ల్స్ డార్విన్ గారు తను చెప్పిన సిద్ధాంతం తప్పని చెప్పి చనిపోయారు. మీ శాస్త్రం కూడా మనిషి యొక్క బ్రెయిన్ వ్యవస్థ వేరు, కోతలి యొక్క డోపమైన్ వ్యవస్థ వేరని ఒప్పుకుంది. అసలు నీ చరిత్ర ఎప్పుడు స్టార్ట్ అయిందో నీకు తెలుసా? క్రీస్తు పూర్వం 430 నుండి మొదలైంది. దానికి పితామహుడు హెరిటోటస్. ఆయనకు ముందు మీ చరిత్రే లేదు. నీ చరిత్రకే చారిత్రాత్మకమైన విషయాలు చెప్పిందిరా బైబిల్. మనిషి ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో చెప్పింది. దాన్నే ప్రస్తుతం మనం నాగరికత అంటున్నాం. మెసొపొటేమియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, సింధు నాగరికత, యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల మధ్య ఉన్న భూభాగమే ఈ మెసొపొటేమియా నాగరికత. ఈ ప్రాంతంలోనే షినారు, బాబిలోను దేశాలున్నాయి. ఇక్కడే సమేరియన్స్, అక్కదీయులు ఉన్నారు.